ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్లపల్లిలోని 15 వార్డుల్లో ప్రచారం చేయడం జరిగింది. మరి దానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళలు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడికి పోయినా ప్రజలందరి నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనపైన విసిగి వేసిన ప్రజలు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎవరిని అడిగినా అందరికీ అవకాశం ఇచ్చినాం, ఈసారి మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారన్న భావన ప్రజల్లో ఉంది. అందుకనే వాళ్ళు ఒకటే చెప్తున్నాం, మేము కూడా కాంగ్రెస్కి వేసినా బీఆర్ఎస్కి వేసినట్లే. కాబట్టి ఈ రెండు పార్టీలను గతంలో చూసిర్రు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వని చెప్తా ఉన్నాం. కేంద్రంలో మోడీ గారి సర్కారు ఉన్నది, ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ విధంగా డబుల్ ఇంజన్ సర్కారు తోటి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపి నుంచి గట్టెక్కించవచ్చు. అదేవిధంగా ఎక్కడ వెనుకబడ్డ నల్లగొండను కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దీనికి ప్రజలు కూడా వాస్తవానికి కూడా మరి వాళ్ళిద్దరిని కూడా చూసాము. వెంకటరెడ్డి, భూపాలరెడ్డి ఇద్దరు స్థానికేతలు అయినప్పటికీ కూడా మేము గెలిపిస్తే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, అభివృద్ధి చేయలేకపోయారు మాకు. కాబట్టి తప్పకుండా ఈసారి ఒక బీసీ బిడ్డనైన నన్ను స్థానికుని కాబట్టి తప్పకుండా ఆదరిస్తాము, ఓటేస్తామని కూడా చెప్తున్నారు. దానికి ప్రజల నుంచి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మాదిగోని శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఈరోజు 15, 14, 16 వార్డుల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. వెంకరెడ్డి 20 ఏళ్ళు ఉండి చెల్లపల్లి గ్రామాన్ని చేసింది ఏం లేదు. ఇదే భూపాలరెడ్డి 10 ఏళ్ళు ఉండి ఇదే చెల్లపిల్ల సెంటర్ల బొడ్రా కట్టిందని చెప్పి మాట తప్పినాడు. ఈరోజు బీసీ నాయకుడు మాదిగోని శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మేమందరం మద్దతు ఇస్తామని తెలుస్తూ ఈరోజు వేలాది మంది మహిళలు, యూత్, కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఇవాళ చెల్లపల్లి గ్రామంలో వైకుంఠధామం లేక మహిళలు స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రోడ్లు బాగా లేవు, డ్రైనేజ్ వస్తుంది. మా శ్రీనివాస్ గౌడ్ గారు గెలిపిస్తే దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తున్నాం.